హాయ్ అండి. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ టెట్ ప్రీవియస్ పేపర్ ఇది. ఇందులోని క్వశ్చన్స్ మీకు అప్లోడ్ చేస్తున్నా. ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏమంటే టెట్ క్వశ్చన్ పేపర్ మనకు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం రెండు మీడియంలో మనకు ఉంటుంది కదా. స్కూల్ అసిస్టెంట్ వరకే కాకుండా టీజీటీ పీజీటీ వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని ఇంగ్లీష్ మీడియంలో మీకు క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తున్నా, ఇంగ్లీష్ మీడియంలో కూడా. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి లావా పీఠభూములు క్రింది నేలలు ప్రసిద్ధి చెందాయి అని ఇచ్చాడు. వీటి ఆన్సర్ వచ్చేసి నల్లరేగడి నేలలు, ఎర్రరేగడి నేలలు, ఒండ్రు నేలలు, ఇసుక నేలలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నల్లరేగడి నేలలు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణి నుండి చైనాలో ప్రవహించు నదిని గుర్తించుము అని అడిగాడు. ఆన్సర్స్ వచ్చేసి వోల్గా, హోయాంగ్హో, నైలు, యూప్రటిస్. చైనా అనేసరికి కరెక్ట్ ఆన్సర్ హోయాంగ్హో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ మీడియంలో ఒక సెకండ్ మీకు క్వశ్చన్ ఎక్కువ చూపిస్తా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజలు పూజించే చెట్లు అని అడిగాడు. ఆప్షన్స్ మర్రి మరియు వేప, యూకలిప్టస్ మరియు టేకు, రావి మరియు వేప, టేకు మరియు మర్రి. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రావి మరియు వేప. నెక్స్ట్ క్వశ్చన్, గాంధార జానపదం ఈ నది తీరాన నెలకొంది. ఆప్షన్స్ వచ్చేసి గంగా, రావి, సట్లెజ్, జీలం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జీలం. నెక్స్ట్ క్వశ్చన్, సమ్యక్ సాధన అనగా అని అడిగాడు. దీనికి ఆన్సర్స్ వచ్చేసి చెడును ఎదిరించటం, ధ్యానం సాధన చేయటం, ఆలోచనలు నియంత్రించటం, ఇతరుల మంచి కోసం పనిచేయటం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చెడును ఎదిరించటం. నెక్స్ట్ క్వశ్చన్, పర్యావరణం అనే పదం, ఎన్విరాన్మెంట్ అనే పదం ఎన్విరోనర్ అనే ఈ భాషా పదం నుండి ఉత్పన్నమైనది. ఆప్షన్స్ వచ్చేసి గ్రీక్, ఫ్రెంచ్, లాటిన్, జర్మన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫ్రెంచ్ భాషా పదం. మీకు ఇంకొకటి, ఎన్విరాన్మెంట్ అంటే ఎన్విరోనర్ అని ఫ్రెంచ్ భాషా పదం నుండి వచ్చింది. అదే లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అనే పదాలు ఏ భాషా పదం నుండి వచ్చాయి అని అడుగుతాడు. అది మనకు చిన్న మీకు బ్లైండ్ సింబల్ ఏమంటే లాటిట్యూడ్, లాంగిట్యూడ్. ఇది ఏ భాషా పదం అంటే లాటిన్ భాషా పదం. లాటిట్యూడ్ లా మనం అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది వాణి నుండి లిఖిత ఆధారాన్ని గుర్తించండి అని అడిగాడు. లిఖిత ఆధారం స్తూపం, ఆభరణాలు, విదేశీ యాత్రికుల కథనాలు, దేవాలయ గోడ శాసనాలు. ఏమి? స్తూపం, ఆభరణాలు, విదేశీ యాత్రికుల కథనాలు, దేవాలయ గోడ శాసనాలు. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విదేశీ కథనాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ప్రాంతీయ రాజ్య పతనాంతరం కాకతీయ రాజ్యం ఆవిర్భవించింది. ఈ ప్రాంతీయ పతనాంతరం కాకతీయ రాజ్యం ఆవిర్భవించింది. ఆన్సర్ వచ్చేసి దీనికి పాండ్యులు, హొయసలులు, చోళులు, పశ్చిమ చాళుక్యులు. ఈ కాకతీయ రాజ్యం ఏ రాజ్యం తర్వాత ఆవిర్భవించిందంటే దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పశ్చిమ చాళుక్యులు. నెక్స్ట్ క్వశ్చన్, భక్తి ఉద్యమం ఈ శతాబ్దంలో ప్రారంభమైనది. భక్తి ఉద్యమం ఈ శతాబ్దంలో ప్రారంభమైనది అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వీటికి ఆప్షన్స్ 8వ శతాబ్దం, 10, 11, 12 అని ఇచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 8వ శతాబ్దం. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ ఒక రాజ్యాంగ సభ కోసం మొదటిసారిగా డిమాండ్ చేసిన సంవత్సరం. ఒక రాజ్యాంగ సభ కోసం డిమాండ్ చేసిన సంవత్సరం ఏది అంటే 1928, 1934, 1942, 1946. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1934. దీని కరెక్ట్ ఆన్సర్ 1934. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ప్రతిబింబించని వాక్యాన్ని గుర్తించండి. చూడండి, ప్రతిబింబించని, ప్రతిబింబించే కాదు, ప్రతిబింబించని
వాక్యాన్ని గుర్తించండి. మనము ఇట్లా క్వశ్చన్ అడిగినప్పుడు చిన్న డౌట్ వస్తుంది, ప్రతిబింబించినదా అని. మనకి క్లారిఫై కోసం ఒకసారి ఇంగ్లీష్ మీడియంలో చూసుకున్నాం అనుకోండి, ఇంగ్లీష్లో క్వశ్చను అక్కడ నాట్, నో అట్లా ఇచ్చింటాడు. దాన్ని బట్టి మనము పాజిటివ్ అని నెగిటివ్న క్వశ్చన్ అడిగాడని మనం వెరిఫై చేసుకొని దాన్ని స్పెసిఫిక్గా మనం గుర్తించవచ్చు. ఆప్షన్స్ వచ్చేసి ప్రభుత్వం ఏర్పాటుకు రాజకీయ పార్టీలు సహకరించుకుంటాయి. ఏ ఒక్క పార్టీ సంపూర్ణ మెజారిటీని సాధించదు. ఒక పార్టీ సంపూర్ణ మెజారిటీని సాధిస్తుంది. 2 లేక అంతకంటే ఎక్కువ పార్టీలు చేసుకున్న కూటమి అని అన్నాడు. వీటికి సంబంధించినది కాబట్టి ఒక పార్టీ సంపూర్ణ మెజారిటీని సాధిస్తుంది అనేది కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.